సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, ఎన్ని రకాల కర్మలు ఉంటాయి, ఏ నక్షత్రాల వారికి ఏ విధంగా ఉంటుంది 2026 సంవత్సరంలో, దీని గురించి మనకి క్లియర్గా విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు వైదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఉమా గారు, అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, ఎన్ని రకాల కర్మలు ఉంటాయి, అది కర్మ సిద్ధాంతం కర్మ గురించి అసలు ఏం చెప్తుందంటారు? తప్పకుండా అండి. కర్మ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా మూలమైనటువంటిది అండి. ఏ కారణం లేకుండా మానవ జన్మ ఎత్తడం అనేటువంటిది జరగదు. ఒక మనిషి ఏ కారణం లేకుండా కళ్ళు కాళ్ళు సరిగ్గా లేకుండా జన్మించడం జరగదు. ఒక మనిషి ఏ కారణం లేకుండా భాగ్యవంతమైనటువంటి కుటుంబంలో జన్మించడం జరగదు. మన ప్రమేయం లేకుండా మనం పుట్టుకతో సంపాదించుకుని తెచ్చుకున్న ప్రతిదీ కూడా కర్మ కారణం చేతనే మనకు వచ్చాయి అని అర్థం అండి. కర్మ అనేటువంటిది ఏంటి అంటే యాక్షన్ అన్నమాట. మనం పాస్ట్ లైఫ్లో కానీ గతంలో కానీ చేసినటువంటి పాపకర్మ లేదా పుణ్యకర్మ ఏదైనా కావచ్చు కాక. అయితే ఏంటి అంటే కొన్ని కర్మలు ఏంటి అంటే మనం చేయకపోయినా మన పితృదేవతలు మన వంశస్థులు చేసినవి కూడా మనం అనుభవించాల్సి వస్తుంది. అది కూడా ఆస్ట్రాలజీలో కొంత భాగం మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏంటి అంటే సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు అనేటువంటివి 3 ఉంటాయండి. సంచిత కర్మ అంటే ఏంటి, గతంలో మనం చేసినటువంటి పాపానికి కానీ పుణ్యానికి కానీ ఇప్పుడు మనం అనుభవించేటువంటిది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఈ మంచి శరీరాన్ని ధరించాను, బట్టలు వేసుకున్నాను, చేతికి వాచి పెట్టుకున్నాను, చూడగలుగుతున్నాను, మాట్లాడగలిగేటువంటి వివేకం నాకు కలిగింది. అంటే ఎంతో కొంత పుణ్యము నేను పూర్వజన్మలో కానీ గతంలో కానీ చేసుకున్నాను కాబట్టి నాకు ఈ గతి లభించింది. అదే ఏదో పాపం చేసుకున్నట్లయితే నాకు ఏదో ఒకటి ఇబ్బంది అనేటువంటిది వచ్చేది. ఏ కష్టానికైనా అదే ఉంటుంది, ఏ పుణ్యానికైనా అదే ఉంటుందండి. సో ఈ విధంగా సంచిత కర్మ అనేటువంటిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కాలసర్పదోషము అనేటువంటిది మనం తీసుకుంటే అండి, ఒకటే చెప్తానండి, నేను జాతకాల దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా, మీరు కానీ మీ వంశంలో ఉండేటువంటి వాళ్ళు కానీ ఎవరో పవిత్ర జీవరాశి అయినటువంటి పాముని చంపడం వలన, పాము మాత్రమే కాదు, పాము కానీ శునకము అంటే కుక్క కానీ గోవు కానీ, బ్రాహ్మణ కన్యా ఋషి శాపములు కానీ, ఈ 6 ఏదైనా ఉంటే కనుక అది కాలసర్పదోషంగా కనబడుతుంది. అది మీరే చేయాల్సిన పని లేదు, మీ వంశంలో ఉండేటువంటి వాళ్ళు చేసినా అది మీకు వస్తుంది అని అర్థం అండి. అదేంటి వంశంలో చేస్తే నాకు సంబంధం ఏంటండి, కర్మ ఎవరే ఇండివిజువల్కి డిఫరెంట్గా ఉంటుంది కదా అని అడుగుతారు చాలా మంది. కార్తీక పురాణం దీనికి సమాధానం చెబుతుంది. ఒక మహారాజు అనేటువంటి ఆయన చాలా మంచి పరిపాలన చేసి తను చనిపోయి స్వర్గానికి వెళ్ళాడు. తన కుటుంబంలో తన వంశంలో 7వ తరమైనటువంటి మహారాజు సామ్రాజ్యం అంతా పోయి అడవిల బాటను పట్టి తర్వాత ఒక పరిస్థితి, దుర్భరమైన పరిస్థితికి వచ్చిన తర్వాత తన కూతుర్ని అమ్మి, అంటే కట్నం కోసమనో దేనికోసమనో అమ్మి ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత ఒక ఆయన చెప్తారండి, పెళ్లి చేశాడు. పెళ్లి చేసి ఆ వ్యక్తి కూడా మరణించాడు, అయిపోయింది. ఆ వ్యక్తి మరణించి పైకి వెళ్ళిన తర్వాత ఆయన నరకంలోకి తీసుకుని వెళ్ళి ఆయనతో పాటుగా 7 తరాల ముందు ఏదైతే సుపరిపాలన చేశారో ఆయన్ని కూడా నరకానికి తీసుకుని వస్తారు. ఇదేమిటయ్యా అంటే, నీ వంశంలో ఉండేటువంటి 7వ తరమైనటువంటి మహారాజు ఇలా పలానా అమ్మాయిని కన్యను అమ్మి తన వచ్చిన డబ్బులతో ఇలాగా జీవించాడు కాబట్టి ఆ పాపం నీకు కూడా ఉంటుంది అని చెప్పి తీసుకుని వెళ్తారు. అంటే ఏ కారణం లేకుండా ఆ మహారాజు ఈయన వంశంలో పుట్టడం జరగదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ అండి. ఆస్ట్రాలజీ కూడా ఇన్నర్ డైనమిక్స్, ఇన్నర్ ఎనర్జీస్తో ముడిపడి ఉంటుంది. ఏ కారణం లేకుండా ఏది జరగదు. ఈ రోజు నేను చెప్పే మాటలు మీరు వింటున్నారన్నా ఒక కారణం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. దీన్నే మనం సంచిత కర్మ అంటామమ్మా. రెండవది ఏంటి అంటే ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మ అంటే ఏమిటి అంటే, ఈనాడు ఈ క్షణం కరెంట్లీ ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయగలను అనేటువంటిది మన చేతిలో ఉంటుంది, మన విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ నిమిషాన్ని నేను భక్తి మార్గంలో ఉపయోగించుకోవచ్చు, రజో మార్గంలోకి వెళ్ళి నేను దుర్వ్యసనాలకి కూడా ఉపయోగించుకోవచ్చు. పాపం చేశానా పుణ్యం చేశానా అనేది నా చేతుల్లో ఉంది, మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఏదైనా ఒక ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నామా, పరిహారం చేసుకుంటున్నామా, దైవనామస్మరణ చేస్తున్నామా, ఏదైనా వ్యక్తితో దుర్భాషలు ఆడుతున్నామా, మన చేతుల్లో ఉంటుంది. ఇదే ప్రారబ్ధ కర్మ అండి. చాలా మంది ఒకటి అంటూ ఉంటారండి, ఇంతకుముందు మనం పాపం చేస్తే ఎప్పుడెప్పుడో మనకు ఎఫెక్ట్ ఉండేది, ఇప్పుడు అలా కాదండి, ఇప్పుడు చేసింది ఇప్పుడే అనుభవిస్తున్నారండి. అది ప్రారబ్ధ కర్మ వల్లే జరుగుతుంది. ఒక నిప్పును మనం ముట్టుకుంటే అది వెంటనే మనకి కాలుతుందా అండి, సమయం తీసుకుని 1 సంవత్సరం తర్వాత కాలుతుందా, వెంటనే రియాక్షన్, అదే ప్రారబ్ధ కర్మ.
మనం ఇప్పుడు ముట్టుకున్న వెంటనే మనకి కాలింది ప్రారబ్ధ కర్మ. ఆగామి కర్మ అంటే ఏమిటి అంటే ఇప్పుడు మనం చేసిన కర్మకి ఫ్యూచర్లో మనం అనుభవించేటువంటిది అనమాట. సంచిత కర్మ అంటే ఉన్నదంతా కూడా మనమైతే రుద్దేడుదండి. మనం ఎప్పుడైతే అనుభవించాల్సిన యోగం ఉంటుందో అప్పుడే ఆ పాపం మెల్లిమెల్లిగా వస్తుంది. ఇంకా మన పాపాల చిట్టా చాలా ఉంటుంది. దానికి ఈ ప్రారబ్ధ కర్మ యొక్క సమ్మేళనమే ఆగామి కర్మ. ఇప్పుడు మనం ఏదైనా ఒక మంచి పుణ్యకార్యం చేసుకుంటే సంచిత కర్మ కాస్త తగ్గుతూ ఉంటుంది. సో తగ్గింది కాబట్టి ఆగామి కర్మ అంటే ఫ్యూచర్లో మనం చాలా బాగుంటాం. సో ఇలా ప్రతి మనిషికి కూడా ప్రతి నక్షత్రానికి, ఇక్కడ నక్షత్రానికి రాశికి సంబంధం ఏంటి అంటే ప్రతి నక్షత్రం ప్రతి రాశి కూడా ఒక్కొక్క స్వభావాన్ని కలిగి ఉంటారండి. వాళ్ళకు ఉండేటువంటి గ్రహాల యొక్క సంచారం వల్ల శని అంటే కర్మకారకుడు. ఏలినాటి శనిలో ఫలానా ఎఫెక్ట్స్ అనేటువంటివి ఎందుకు కనబడతాయంటే ఆ కర్మ అనుభవించేటువంటి యోగం ఉంటుంది కాబట్టి. సో ఫలానా నక్షత్రం బట్టి వాళ్ళకి ఏ కర్మ వల్ల ఏ ఇబ్బందులు అనేటువంటివి రాబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మనం ముందుగానే చెప్పవచ్చు. సో ఈ విధంగా మనం ఈ కర్మ సిద్ధాంతం ఆధారంగా ఈ 27 నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం చూద్దామమ్మా. మీరు అన్నట్టుగానే ఉమా గారు, ఆరుద్ర నక్షత్రం వారికి ఏ కర్మ అన్నది ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది అంటారు, అండ్ దాంతోపాటు ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు 2026 సంవత్సరంలో? తప్పకుండా అమ్మ. సంచిత కర్మ అనేటువంటిది ఎవరికైనా సరే ఇబ్బంది పెడుతూ ఉంటుందండి. సంచిత అనేటువంటి కర్మ వల్ల ఈ గ్రహాల యొక్క మార్పుల వల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్స్ వల్ల కర్మ అనేటువంటిది అనుభవించేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయమ్మా. అయితే ఆరుద్ర నక్షత్రం అనేటువంటిది మిథున రాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రం కాబట్టి సో 2026 సంవత్సరంలో ఏ విధంగా ఉంది మనం చూద్దామండి. మొట్టమొదటిగా గురువు యొక్క సంచారం ఏ విధంగా ఉంది. మిథున రాశికి సంబంధించి 1, 2, 3 స్థానాలైనటువంటి మిథున, కర్కాటక, సింహరాశుల్లో ఈ యొక్క గురుగ్రహ సంచారం అనేటువంటి సంవత్సర కాలము సంచారం చేయడం జరుగుతోందండి. అయితే జనవరి 1వ తారీఖు దగ్గర నుంచి జూన్ 1వ తారీఖు దాకా గురువు అనేటువంటి ఆయన లగ్నంలో అంటే మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుందన్నమాట, ఫస్ట్ హౌస్లో. దీనివల్ల అంటే గురుడికి 4 దృష్టిలు ఉంటాయండి. 1, 5, 7, 9 దృష్టిలు. ఈ గురువు దృష్టి అనేటువంటిది 5వ దృష్టి ఎక్కడ పడుతోందండి, తులారాశి మీద పడుతోంది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే సంతానము విషయంలో ఇబ్బందులు అనేటువంటివి కానీ, ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు అనేటువంటివి కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయమ్మా. ధననాశనము, డబ్బు నిలబడకపోవడం, విపరీతంగా ఖర్చులు అవ్వడం అంటే మితిమీరినటువంటి ఖర్చులు విపరీతంగా పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 7వ దృష్టి అనేటువంటిది 7వ స్థానమైనటువంటి ధనస్సు రాశి మీద పడడం వల్ల మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ రావడం కానీ, పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఇబ్బందులు అనేటువంటివి చూడడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయమ్మా. 7వ దృష్టి అనేటువంటిది ఎప్పుడు కూడా చాలా ముఖ్యమైనటువంటిది అండి. దీనివల్లనే మ్యారిటల్ లైఫ్లో మనస్పర్ధలు, చిన్న చిన్న ఆట పట్టింపులన్నీ వస్తుంటాయి అన్నమాట. 9వ దృష్టి 9వ స్థానం మీద పడడం వల్ల సంపాదించిన డబ్బు నిలబడకపోవడం, రాబడి ఎర్నింగ్స్ అనేటువంటివి, సేవింగ్స్ అనేటువంటివి తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు, ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి జూన్ 1వ తారీఖు దాకా గురువు యొక్క సంచారం బాలేకపోవడం వల్ల కనబడుతోందండి. జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 31వ తారీఖు దాకా గురుడు ఎక్కడ ఉంటారండి, 2వ స్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతారు, ఎగ్జాల్టేషన్లోకి. ఎవరు, 7th and 10th లార్డ్ అయినటువంటి గురుడు. దీనివల్ల ఏదైతే ముందు ఇబ్బంది పడ్డారో అవన్నీ కూడా మళ్ళీ పునర్వైభవం రావడం, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, marital లైఫ్లో ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి, బిజినెస్ ఫీల్డ్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోతాయి, మంచి లాభాలు అనేటువంటివి చూస్తారు, కెరీర్ గ్రో అయ్యే అవకాశం ఉంటుంది, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి, సంతాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి, డబ్బు అనేటువంటిది విపరీతంగా చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది రాజయోగం అండి. జూన్ 1 నుంచి అక్టోబర్ 31 దాకా ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి రాజయోగము అనేటువంటిది పట్టబోతోంది. మళ్ళా తిరిగి అక్టోబర్ 31 తర్వాత నుంచి గురుడు ఎక్కడికి వెళ్తారండి, 3వ స్థానమైనటువంటి సింహరాశిలోకి వెళ్తారు. దీనివల్ల ఏంటి, 3వ స్థానంలో గురుడు ఏమవుతారు, మళ్ళీ యోగించరు. ఆ టైంలో ఏం జరుగుతుందంటే బంధు విరోధము అంటే చుట్టుపక్కల ఉండేటువంటి బంధువులతోనూ కుటుంబ సభ్యులతోనూ విరోధము అనేటువంటిది రావడం కానీ, బిజినెస్లో ఆటంకాలు రావడం కానీ, మళ్ళా ఆర్థికంగా ఒడిదుడుకులు చూడడం కానీ, సంఘంలో అగౌరవము, గౌరవ మర్యాదలు తగ్గడం కానీ, విపరీతమైనటువంటి ఖర్చులు పెరగడం కానీ ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయండి. కానీ విదేశీ యోగాలన్నీ కూడా ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి 2026లో చాలా అనుకూలంగా ఉన్నాయమ్మా. అయితే వివాహ ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలు ఎప్పుడు అనుకూలిస్తాయండి, జూన్ 1 నుంచి అక్టోబర్ 31 దాకా మీకు చాలా బాగుంది, మిగతా టైం అంతా యావరేజ్గా ఉంది. ఎస్పెషల్లీ మ్యారేజ్ పరంగా ఎవ్రీథింగ్ ఏ ఆస్పెక్ట్ అయినా గురువు అనేటువంటి ఆయన జూన్ 1 నుంచి అక్టోబర్ 31 దాకా రాజయోగాన్ని ఇస్తున్నారమ్మా. అయితే శని అనేటువంటి ఆయన మనం బాగా గమనిస్తే 10వ స్థానంలోనే సంవత్సరం అంతా కూడా సంచారం చేస్తారండి. దీనివల్ల ఏం జరుగుతుంది, కంటక శని అనేటువంటిది ఏర్పడుతుంది. కంటక శని వల్ల ఏం జరుగుతుంది అని శాస్త్రం చెప్పింది అంటే ఫ్యామిలీకి దూరంగా కష్టపడుతూ, శ్రమ పడుతూ, సాటిస్ఫాక్షన్ లేకపోవడం కానీ, కెరీర్లో ఒత్తిడి అనేటువంటిది పెరిగేటువంటి అవకాశాలు
కంటక శని వల్ల ఎక్కువగా కలుగుతాయి. సో మేజర్లీ 2026 సంవత్సరంలో ఇప్పటి వరకు మనకు తెలిసింది ఏంటి అంటే ఫస్ట్ హాఫ్లో కెరీర్ పట్ల ఒడిదుడుకులు అనేటువంటివి చూసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా నిర్ణయాలు తీసుకోవాలి. దానివల్ల మాత్రమే మీరు సఫర్ అవ్వకుండా తప్పించుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇదే కాకుండా శని అయిపోయిన తర్వాత రాహు అనేటువంటి ఆయన మనం చూస్తే అండి, రాహు సంవత్సర కాలం అంతా కూడా అనుకూలించట్లేదమ్మా. 9, 8 స్థానాలైనటువంటి కుంభ మకర రాశిలో సంచారం చేస్తారు కాబట్టి సంవత్సర కాలం అంతట్లోనూ నవంబర్ 25 తర్వాత నుంచి ఈ యాంగ్జైటీ ఇష్యూస్ కానీ, వాహన ప్రమాదములు కానీ, ఆకస్మికంగా అనారోగ్య సమస్యలు రావడం కానీ ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా రాహుగ్రహ సంచారం వల్ల ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి కనబడుతుంది. ఇక కేతువును మనం బాగా గమనిస్తే ఈ సంవత్సర కాలంలో నవంబర్ 25వ తారీఖు దాకా కేతు దివ్యంగా అనుకూలిస్తారండి. దీనివల్ల ఎంతో కొంత కన్సిస్టెంట్గా వర్క్ చేసేటువంటి విధానం కానీ, రిలేషన్ని కాపాడుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పెరగడం కానీ, ఏ కష్టం వచ్చినా తట్టుకుని నిలబడేటువంటి తత్వం పెరగడం కానీ కేతు అనేటువంటి ఆయన నవంబర్ 25 దాకా ఇస్తారు. నవంబర్ 25 తర్వాత మళ్ళీ కేతు ఎక్కడికి వెళ్తారండి? కర్కాటకంలోకి ఎంటర్ అవుతారు, సెకండ్ హౌస్లోకి. దీనివల్ల మళ్ళీ చివరిలో ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి, అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయమ్మా. సో ఈ ఓవరాల్గా ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి 2026లో సంచిత కర్మ వల్ల ఏం కనబడుతోంది అంటే కెరీర్ పట్ల ఒడిదుడుకులు కనబడుతూ ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి, పనుల్లో ఆటంకాలు కనబడుతూ ఉన్నాయి, ఈ యొక్క అనారోగ్య సమస్యలు కనబడుతూ ఉన్నాయి. జూన్ 1 నుంచి అక్టోబర్ 31 దాకా అద్భుతమైనటువంటి రాజయోగం అయితే ఖచ్చితంగా కనబడుతోంది అని చెప్పొచ్చండి. రవి బలం బాగుంటే వీళ్ళకి రాజయోగం పడుతుంది అని చెప్తూ ఉంటారు కాబట్టి ఏ మాసంలో వీళ్ళకి బాగా కలిసి వచ్చే అవకాశం ఉందంటే 2026వ సంవత్సరంలో రవి అనేటువంటి ఆయన మార్చి 17వ తారీఖు దగ్గర నుంచి మే 17వ తారీఖు దాకా రవి బలము అనేటువంటిది పెరగడం వల్ల రాజయోగం పడుతుందండి. ఏ అంశాల్లో? కెరీర్ పరంగా రాజయోగం ఉంటుంది, లాభాలు అనేటువంటి విపరీతంగా వస్తాయి, పెద్ద పెద్ద వ్యక్తుల యొక్క పరిచయాల వల్ల మంచి లాభాలు, అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుందమ్మా. మళ్ళా తిరిగి ఆగస్టు 17వ తారీఖు దగ్గర నుంచి సెప్టెంబర్ 17 దాకా రాజయోగము అనేటువంటిది కనబడుతుంది. మళ్ళా తిరిగి నవంబర్ 17 దగ్గర నుంచి డిసెంబర్ 17 దాకా ఆ 1 మంత్ 6th హౌస్లో రవి వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటికి రావడం, రుణ బాధల నుంచి బయటికి రావడం, శత్రు బాధల నుంచి బయటికి రావడం లాంటివి తప్పకుండా చూస్తారండి. అండ్ అలాగే ఎలాంటి పరిహారం చేసుకుంటే వీళ్ళకి విద్య పరంగా కావచ్చు, మీరు అన్నట్టుగానే, లేదు అంటే ఆర్థికంగా నష్టపోతారు అని చెప్పడం జరిగింది, ఎలాంటి పరిహారం చేసుకుంటే వీటి నుంచి బయటపడే? ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి 2026వ సంవత్సరంలో మీరు తప్పకుండా 2026లోకి ఎంటర్ అవుతున్నప్పుడే వనదుర్గా మహావిద్య అమ్మవారికి సంబంధించినటువంటి హోమం చేయండి. అద్భుతమైనటువంటి శుభ విజయాలు తప్పకుండా చూస్తారు. ఇంకా ఎవరికైనా కూడా ఏ నక్షత్రం వాళ్ళైనా కూడా వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగానే పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అమ్మా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత నక్షత్రము, రాశి, ఎవ్రీథింగ్, లగ్నంతో సహా గోచారం, పర్సనల్ చార్ట్ రెండింటినీ సమన్వయం చేస్తూ చాలా మందికి ఏంటి అంటే ఏదైనా ఒక గైడెన్స్ ఉంటే బాగుంటుంది. విద్య పరంగా కానీ, ఈ చదువుకునేటువంటి అంశాల్లో కావచ్చు, సంతానం విషయంలో కావచ్చు, లవ్ ప్రాబ్లం విషయంలో కావచ్చు, ఈ జాబ్ ఎప్పుడు మారాలి, ఇన్వెస్ట్మెంట్ ఏ అంశంలో మనం చేసుకోవచ్చు, ఎప్పుడు చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా చెప్పడానికి మీకోసం నేనున్నాను. తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. మీతో మాట్లాడిన తర్వాత ఏదైనా దోషాలు ఉంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అమ్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.